హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, ఈ కార్ అయితే చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుందన్నమాట. మనకి లైటింగ్స్ వస్తుంటుంది. ఇందాకైతే చూశారు కదా, మీకు వాటర్ స్ప్రే అయితే వస్తుంటుంది. చాలా బాగా అయితే ఉందన్నమాట. ఇది నేను ఆఫ్లైన్లో చాలా కార్లు చూశాను, కానీ ఫస్ట్ టైం ఆన్లైన్లో ఈ కార్ ఇంత డ్యూరబిలిటీగా ఉండడం. ఇక్కడైతే చూడొచ్చు, దానికి కావాల్సిన ఎన్ని అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఈ ప్లాస్టిక్ బాటిల్ అయితే వచ్చేసి మనం వాటర్ అందులో పోసుకోవడానికి. అలాగే మనకి టైప్ సి కేబుల్ అయితే ఒకటి ఉంటుందన్నమాట అక్కడ. అలాగే ప్యాకింగ్ అయితే చూడొచ్చు, మనకి నెంబర్ 1 ప్యాకింగ్ అనమాట. కింద పడ్డా కానీ అసలు అది బయటకు రాదు. చాలా గట్టిగా అయితే ప్యాక్ చేసి పెట్టారు మొత్తం అంతా మనకి. అలాగే కార్ కావచ్చు, రిమోట్ కావచ్చు, మనకి ఈ ప్యాకింగ్లో అయితే చాలా బాగుందనమాట. నాకు చాలా బాగా నచ్చింది, గట్టిగా ఉందన్నమాట ఇది. అలాగే మనకి టైర్లు అయితే చూడొచ్చు, రబ్బర్ టైర్లు అనమాట ఇవి. అంటే ఇది ఆఫ్ రోడ్ కార్ అనమాట. డైరెక్ట్గా మనం బయట కూడా నడపచ్చు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకి ఒక బ్యాండ్ అయితే ఉంది, టైప్ సి పిన్ అయితే ఉంది. ఇక్కడ బ్యాండ్ అయితే 3 స్టెప్స్ అయితే ఉంటుందన్నమాట మనకి. ఒకటి ఆఫ్, ఒకటి ఆన్ అనమాట. అలాగే మనకి ఒకటైతే సౌండ్ వచ్చిద్ది. ఈ బ్యాక్ సైడ్ బంపర్స్ కానీ, ఈ బ్యాక్ సైడ్ టైర్ కానీ, ఇక్కడైతే మనం వాటర్ పోయాలన్నమాట. దీంట్లో వాటర్ పోస్తేనే మనకి స్ప్రే అయితే అవుతూ ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి ఫ్రంట్ బ్యాక్ మంచి బంపర్స్ అయితే ఇచ్చారనమాట. మనం ఎక్కడ గుద్దినా సరే దానికి ఏం కావట్లేదు కారుకి అయితే. చిన్నపిల్లలు రిమోట్ ఇస్తాం కదా, మనం రిమోట్తో నొక్కుతూ ఉన్నప్పుడు ఈ బంపర్ అయితే చాలా హెల్ప్ అవుతుందన్నమాట మనకి. ఇదైతే చూడొచ్చు రిమోట్ అనమాట. రిమోట్ కూడా పెద్దవాళ్ళు అయితే, కొంచెం పెద్ద పిల్లలు అయితే ఒక చేతితో హ్యాండిల్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక సింగిల్ హ్యాండ్ తోటి అయితే చేయొచ్చు. ఇది స్టీరింగ్ అనమాట. ఇదైతే పైన వచ్చేసి మనకి యాంటీనా అనమాట. యాంటీనా కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే చాలా దూరం వరకు అయితే వెళ్తుందనమాట కార్ అయితే మనకి. మనం సింపుల్గా ఇటు సైడ్ అయితే ఏముండదు, అంతా డమ్మీ ఉంటుందన్నమాట. అయితే మనం ఇదైతే ఓపెన్ చేసేసి ఇక్కడ దీంట్లో అయితే 2 సెల్ అయితే వేయాల్సి ఉంటుంది. రిమోట్లో తప్పకుండా డబుల్ బ్యాటరీస్ 2 అయితే వేయాలన్నమాట. మనకి కార్కి అయితే ఆ ప్రాబ్లం ఉండదు. అదైతే మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ ఛార్జింగ్ టైం కూడా మీకు చెప్తాను, ఎంత టైం పడుతుంది ఏందనేది. దీనికైతే 2 సెల్ వేసేసాను. ఇప్పుడు కార్లో అయితే జీరో ఛార్జింగ్ అనమాట, ఏం లేదు. అది ఆన్ చేసినా సరే ఆన్ అవ్వట్లేదు. నేను ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఛార్జింగ్ అయితే పెడుతున్నా. నేనైతే ఫస్ట్ పవర్ బ్యాంక్తో పెడుతున్నాను. పెట్టగానే మనకి ఇట్లా రెడ్ లైట్ అయితే వచ్చింది అనమాట. అది ఫుల్ అయినాక రెడ్ లైట్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. 2 గంటలు అయితే పడుతుంది ఛార్జింగ్ టైం అయితే. చూస్తున్నారు కదా, 2 గంటలు ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి 40-45 మినిట్స్ అయితే రన్ అవుతుందన్నమాట. చాలా బాగుంది. ఇదైతే చూస్తున్నారు కదా, టైల్స్ మీద అయితే అట్లా అసలు మూమెంట్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఇది ఇక్కడ కంటే కూడా మనకి బయట బాగా పనిచేసిద్ది అనమాట. మనకి కొంచెం ఆఫ్ రోడ్ టైప్లో ఉండాలి. ఎక్సలెంట్గా ఉంది. లైటింగ్స్ అయితే చూస్తున్నారు కదా, అలాగే మనకి సౌండ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. మనకి డిస్టర్బెన్స్ సౌండ్ వద్దు అంటే ఒక సాంగ్ లాగా వస్తుంటుంది. మనకి వద్దు అనుకుంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మీకు చూపించాను కదా అట్లా. ఈ స్టీరింగ్ తిప్పుతుంటే ఇక్కడైతే చూడొచ్చు టైర్లు అయితే ఎలా తిరుగుతున్నాయో మనకి. ఇది ఎటు కావాలంటే అటైతే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనకి స్టీరింగ్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఒక చేత్తోటి. చాలా బాగుందన్నమాట. చిన్నపిల్లలకి ఇది ఇవ్వడం వల్ల ఏమైందంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక టాస్క్ లాగా అనిపించింది. ఏదో జస్ట్ ఇలా నొక్కుంటా వెళ్ళటం కాదు, దాన్ని హ్యాండిల్ చేయటం, దాన్ని ఎలా తిప్పాలి ఏంటి అనేది. ఇది ఫ్రంట్, బ్యాక్, సైడ్, లెఫ్ట్, రైట్ అన్ని సైడ్లు ఎటు కావాలంటే అటైతే మూవ్ అయ్యిద్ది అనమాట మనకి. కాబట్టి ఇది నేను బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి అయితే తీసుకున్నాను అనమాట తెలిసిన వాళ్ళకి. ఫస్ట్ టైం నేను ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. నేనేదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, అంతేగాని ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒకసారి చూశాను, కానీ అది గుద్దుకున్న కింద పడ్డా ఇరిగిపోయేది. ఇది అట్లా కాదు, మీకు తిరగబడ్డా ఏం పడ్డా దానికి ఏమీ కావట్లేదు అనమాట. చుట్టూ సేఫ్టీ అయితే చాలా బాగుందనమాట దానికి. నాకు బంపర్ అయితే బాగా నచ్చింది. సేమ్ మనకి రియల్ టైం కార్ ఉన్నట్టే ఉందనమాట. ఫ్రంట్ బ్యాక్ అయితే అది ఐరన్ లాగా ఉందనమాట, కొంచెం మెటల్గా. గుద్దితే చూస్తున్నారు కదా, ఏమి అవ్వట్లేదు అనమాట మనకి. ఒకవేళ కారు తిరగబడ్డా కానీ ఇక్కడ పోయేదైతే ఏమీ లేదనమాట. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మనకి అసలు ఎక్సలెంట్ ఫీల్ ఉంది. టైర్లు కూడా చాలా పెద్ద టైర్లు అనమాట. కారు మనకి ఈజీగా తిరగబడడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఇది మీరు గమనించవచ్చు. అలాగే లోపల సైడ్ కూడా మనకి క్లియర్గా చూస్తే స్టీరింగు, సీట్స్ అన్నీ కనపడతాయి. చాలా బాగుంటుంది. సేమ్ రియల్ కారు ఉన్నట్టే ఉంటుంది అనమాట చూడడానికైతే మాత్రం అంతా. ఒకసారి చుట్టుపక్కల లుక్ అయితే చూడొచ్చు మీరు. ఎక్సలెంట్గా ఉంది. లైటింగ్స్ అంతా మనకి బ్యాక్ సైడ్ కూడా లైటింగ్ అయితే ఉందన్నమాట. సస్పెన్షన్ అయితే చూడొచ్చు, మనకి సస్పెన్షన్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఇదైతే మనకి దాంట్లో వాటర్ పోసేదనమాట. ఫస్ట్ మనం దీంట్లో వాటర్ అయితే నింపుకొని, ఆ తర్వాత మనకి మీకు ఇందాక చూపించాను కదా నేను, అది కారుకి బ్యాక్ సైడ్ అయితే ఆ క్యాప్ అయితే ఓపెన్ చేసేసి ఇందులో అయితే వాటర్ పోయాలన్నమాట మనం. ఇందులో వాటర్ పోసిన తర్వాత దీనికంటూ మళ్ళీ రిమోట్లో మనకి సపరేట్గా ఒక బటన్ అయితే ఉంటుంది. దీంట్లో వాటర్ అయితే ఫుల్గా పోసేయచ్చు మీరు. అక్కడ మనకి కనిపిస్తాయి అనమాట. అది నిండగానే పైదాకా అయితే వచ్చేసిద్ది. వచ్చేసిన తర్వాత అదైతే క్లోజ్ చేసేసి మనం ఇక రిమోట్ తోటి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, టైర్లు అయితే ఎలా తిరుగుతున్నాయి. ఇది బ్యాక్ వీల్ డ్రైవ్ అనమాట. ఇది వెనక టైర్లు మాత్రమే తిరుగుతాయి మనకి. ఫ్రంట్ టైర్లు అయితే జస్ట్ అనమాట. నైట్ టైంలో చూడొచ్చు మీకు ఆ లైట్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. చాలా బాగుందనమాట.
ఇక్కడ స్పేస్ లేదు గానీ, నేను బయట చూపియడానికి కుదరలేదు. కానీ బయటైతే మాత్రం ఎక్సలెంట్‌గా ఉందనమాట. అసలు మామూలుగా లేదు బయటైతే మనకి. ఈ లైట్‌లయితే చూడొచ్చు. చాలా ఫోకస్‌గా వస్తున్నాయనమాట లైట్స్ గూడా. చాలా బాగున్నాయి. మనకేందంటే 2 గంటలు ఛార్జింగ్ టైం అయితే పట్టిద్ది మనకి. అలాగే ఇదైతే మనకి ప్లే టైమ్ అయితే 45 నిమిషాలయితే వస్తుందనమాట. ఉన్నంగా ఏమన్నా తగ్గిద్దేమో చెప్పలేము. ఇప్పుడైతే కొత్తది గదా! ఇదైతే బ్యాండ్ అనమాట. చూస్తున్నారు గదా! ఇక్కడ మనకి. అది ఆన్ చేసేసి మనమంతా రిమోట్ తోటైతే ఆపరేట్ చేసుకోవచ్చనమాట. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ అయితే క్లియర్‌గా చాలా బాగుంది. ఎవరైనా కొనాలంటే లింక్ నుంచి ఒకసారైతే చెక్ చేసి చూడండి. ఇక ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది కదా! ఈ బటన్ నొక్కితే మనకి ఎనకాల స్ప్రే అయితే అవుతుంటదనమాట. అలాగే చూడొచ్చు ఇక్కడ లైట్స్ అయితే మారుతా ఉంటాయి మనకి. రెడ్, బ్లూ అలా. వాటిలో నుంచి ఈ వాటర్ అయితే చాలా బాగా కనిపిస్తుందనమాట. వద్దంటే ఈ బటన్ నొక్కేస్తే ఆఫ్ అయిపోయిద్ది మళ్ళీ. ఆఫ్ అండ్ ఆన్ ఆ బటన్‌లోనే ఉంటుందనమాట అది. మనకి స్ప్రే కావాలన్నప్పుడు అది నొక్కొచ్చు. మీకిది నైట్ టైమ్ అయితే బయట ఆఫ్ రోడ్‌లోకి తీసుకెళ్ళి మనం డ్రైవ్ చేస్తుంటే ఫ్రంట్ సైడ్ లైట్స్ గానీ, వెనకాలొచ్చే స్మోక్ ఎఫెక్ట్ గానీ మనకి అసలు ఆ చీకట్లో చూస్తుంటే చాలా బాగా అయితే ఉందనమాట. చూస్తున్నారు గదా! ఇదనమాట డెడికేటెడ్ బటన్ అయితే ఉంటుంది దానికి సెపరేట్‌గా. అది ఆఫ్ అండ్ ఆన్ ఉంటుంది. ఆన్ చేస్తే వస్తూనే ఉంటుందనమాట. స్ప్రే అయితే మనకి వాటర్ ఉన్నంత సేపు అయితే వస్తూ ఉంటదనమాట. ఇదేందంటే చాలా బావుందనమాట చూడ్డానికి. ఇంకోటి చాలా డ్యూరబుల్‌గా ఉంది. తప్పకుండా ఒకసారి చెక్ జేయండి. చిన్న పిల్లలకైతే చాలా బాగా పనికొచ్చిద్ది. అలాగే పెద్దవాళ్ళు గూడా యూజ్ చేయొచ్చనమాట.